రాజకీయం అంటేనే ఆయన అంటేనే రాజకీయం. కానీ ఇప్పుడు నో పాలిటిక్స్, ఓన్లీ ఫెస్టివల్స్ అని ఎందుకు అంటున్నారు? రాజకీయాలు వదిలేసి రామభజన ఎందుకు చేసుకుంటున్నాడు? సంగారెడ్డి నుంచి సిల్వర్ స్క్రీన్ వైపు ఎందుకు మనసు మళ్లింది? ఇంత సడన్ గా ఆయనలో మార్పు ఎందుకు వచ్చింది? ఇంతకీ ఎవరాయన? ఆయన మార్పు వెనుక ఉన్న మర్మమేంటి? మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. అదే గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఆయనకి వచ్చేదని ఆయన అనుచరుల వాదన. పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారట. దీంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మైకులను మోతమోగించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారోనని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారట. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారోనని ఆరా తీస్తే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయట. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఆయన హైదరాబాద్కి తిరుగు పయనం అయ్యారు. ఆ టూర్లోనే జగ్గారెడ్డిలో కొత్త అవతారాలు బయటపడ్డాయట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్ని రివీల్ చేశారట. జగ్గారెడ్డి ఆ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఉగాదికి హైదరాబాద్లో సినిమా ఆఫీస్ని ప్రారంభిస్తానని ప్రకటించారు. షూటింగ్లో కూడా పాల్గొంటానని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్ని జగ్గారెడ్డి పూర్తిగా వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది. తన నియోజకవర్గమైన సంగారెడ్డిలో ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసి సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రామ్ మందిర్లో రామభజన చేస్తూ భక్తిలో మునిగి తేనుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్ ని పక్కకు పెట్టి సంగారెడ్డిలో పండుగలు చేస్తున్నారట జగ్గారెడ్డి. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హోలీ వేడుకలు అదే స్థాయిలో నిర్వహించారట. చిన్న పెద్ద మిత్రులు అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హోలీ అయిందో లేదో ఇప్పుడు మైనారిటీలకి ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. అది అయిపోగానే ఉగాది వేడుకలు, ఆ తర్వాత శ్రీరామనవమి వేడుకల్ని రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట జగ్గారెడ్డి. ఇలా పండుగ ఏదైనా కేర్ ఆఫ్ సంగారెడ్డి. జగ్గారెడ్డి అంటేనే సంగారెడ్డి అనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇన్నాళ్లు ఆయన్ను ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలో ఇక సినిమా థియేటర్లలోనూ పార్ట్ టైం యాక్టర్ గా జగ్గారెడ్డిని చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్త భక్తిలో జగ్గానంద స్వామిగా మారడం, సినిమాల్లో జగ్గుబాయిలా ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు అనుచరులు ఖుషిలో ఉన్న కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డారట. పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందోనని అనుచరగణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరికొందరు మార్పు వెనుక ఏదో మర్మం ఉందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారట. ఎప్పుడూ రాజకీయాల్లో తన మాటలతో తూటాలు పేల్చే జగ్గారెడ్డి మౌనంతోనూ రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారట. మరి రాజకీయాలు వదిలేసి రామభజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్లీ పాలిటిక్స్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారో చూడాలి మరి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.